యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ వందనాలు. అపోస్తలుల బోధ అనే శీర్షిక ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈనాటి వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే గనక, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈనాడు మనకొక ధైర్యము, మనకొక ఆదరణ ఏంటయ్యా అంటే, మనలో ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనకి సహాయం చేస్తున్నాడు. ఒక ఆదరణకర్త మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనతో పాటు నివసిస్తున్నాడు, మనలో ఉంటూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరయ్యా అంటే సత్య స్వరూపియగు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ అంటే సత్యము ఎవరయ్యా అంటే యేసయ్య సత్యము, తండ్రి అయిన దేవుడు సత్యము. ఈ ఆత్మ కూడా సత్య స్వరూపియగు ఆత్మ, అంటే దేవుని యొక్క స్వరూపమైన ఆత్మగా ఇక్కడ పిలువబడుతూ ఉంది. ఈ సత్య స్వరూపియగు ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఈ సత్య స్వరూపియగాత్మ ఏం చేస్తారయ్యా మన పట్ల అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే గనక, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయను. ఈ పరిశుద్ధాత్మ మనకు ఏ విధంగా సహాయపడునంటే, మనల్ని ఒప్పింపజేస్తాడంట. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తారు. మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు. అది ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి ప్రకటిస్తారు, దేన్ని బోధిస్తారు అంటే, ఇదే 16వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే గనక, అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమయో బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. మనం ఏమి వింటామో వాటిని మనకు బోధిస్తారంట. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ఈయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరుస్తారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. కాబట్టి సత్యస్వరూపియగు ఆత్మ నువ్వు ఏమి వింటావో, ఏమి అనుసరిస్తావో వాటిని గురించి నీకు బోధిస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు కుమారుని గురించి మహిమపరుస్తారు, కుమారుని గురించి తెలియజేస్తారని చెప్పి ఇక్కడ స్పష్టముగా తెలియజేయబడడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క ఆదరణకర్తను మనము సహాయంగా మనం ఉంచుకోవాలి. ఆదరణకర్త తోడు మనకు కావాలి. ఆనాడు ఆ దినాల్లో తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. తర్వాత కుమారుడు వచ్చిన తర్వాత కుమారుడు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఒక వాగ్దానం మాకు అనుగ్రహించారు మనకి. ఎవరైతే మారు మనస్సు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటారో వారికి పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, మీ దూరస్తులకును, దేవుని బిడ్డలందరికీ కూడా వర్తింపజేస్తుందని చెప్పి మాట్లాడటం జరిగింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే గనక, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికిని చెందునని వారితో చెప్పెను. దేవుడు తన యొద్దకు ఎవరినైతే పిలిచాడో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుకున్నారో వారికంట పరిశుద్ధాత్మ అను వరము దయచేయబడుతుంది. ఇది ఒక వాగ్దానముగా దేవుడు తెలియజేశాడు. ఈ వాగ్దానం ఎవరికై అంటే మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ కూడా చెందుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వాగ్దానము మన పట్ల నెరవేర్చబడాలి. మనం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. ఎందుకని అంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పి లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి.
దేవుని ఆత్మ మనకి సహకారంగా ఉంటుంది. దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. దేవుని ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ మనలను ఒప్పింపజేస్తుంది. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ, మనతో పాటు ఉండి, సంచరిస్తూ, మనకి ఆదరణగాను, ఉత్తరివాదగాను ఉంటుంది అని చెప్పి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క క్రొత్త నిబంధన కాలంలో మనము, సంఘ కాలంలో ఉన్న మనము, మనకు ఎవరయ్యా ఇప్పుడు మనకు ఆదరణ, తోడు అంటే పరిశుద్ధాత్మ, మనకి దేవుని ఆత్మ, సత్య స్వరూపియగు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఎవరో ఆత్మ కాదు, దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ. ఈ సహాయం మనకి దయచేయబడుతుంది. కాబట్టి ఈ ఆత్మ లేనివాడిగా మనం ఉండకూడదు. ఆత్మను పొందుకున్నవాడిగా మనం ఉండాలి. ఆత్మ చేత బడేవాడిగా మనం ఉండాలి. మనము గనక రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే గనక, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మృతుల్లో నుంచి యేసయ్యను లేపిన తండ్రి అయిన దేవుని ఆత్మ. ఆ ఆత్మ గనక మనలో నివసిస్తే గనక, మృతులో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మన శరీరములను కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి కుమారుణ్ణి లేపిన ఆయన, తండ్రి అయిన దేవుని ఆత్మ కుమారుణ్ణి మృతుల్లో నుంచి లేపాడు కదా! అదేవిధంగా చావునకు లోనైన మన శరీరాలను కూడా, చచ్చిపోవలసిన మనల్ని కూడా, మృతమైపోవలసిన మనల్ని కూడా ఆయన ఆత్మ ద్వారా, ఆత్మ మనలో నివసించి మనల్ని జీవింపజేస్తుంది. మరణానికి లోను కాకుండా, నరకానికి చేర్చబడకుండా, మన శరీరము మృతతుల్యమవ్వకపోకుండా, మన శరీరము నాశనము కాకుండా, నూతన జీవంతో మనల్ని నింపడానికి, నూతన జీవంలోకి మనల్ని నడిపించడానికి దేవుని ఆత్మ మనకి సహాయపడుతుంది. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారుగా మనం ఉండాలని చెప్పి ఈ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈనాడు నువ్వు దేవుని ఆత్మని, వరాన్ని నువ్వు పొందుకున్నావా? ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడిందా? ఈ వాగ్దానాన్ని నువ్వు పొందుకుంటే గనక, ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడితే గనక, నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. నీ శరీరము చావునకు లోనే నీ శరీరాన్ని, దాంట్లో నీ జీవాన్ని నింపి నిన్ను జీవింపజేస్తాడు. నిన్ను నరకాగ్ని అనే మరణంలోనికి నిన్ను తీసుకువెళ్ళకుండా, రెండో మరణము నీ పట్ల ఏ హాని కలగజేయకుండా నిన్ను దేవుడు తప్పిస్తాడని చెప్పి ఈ వాక్య భాగం ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానము మనం పొందుకుందుముగాక. ఈ యొక్క పరిశుద్ధాత్మను వరమును మనము పొందుకుందుముగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిలో ప్రభువా నీ ఆత్మతో నింపినైనా అయా ప్రభువైనా వారిని నడిపించమని, వారికి తోడుగా ఉండి నడిపించమని, అయా వారికి సహకారంగా ఉండమని ఆదరణను, ధైర్యమును దయచేయమని కోరుకొనుచు ప్రభువా. నీ ఆత్మ చేత నడిపించి వారిని ప్రభువా, అయా వారి శరీరము ప్రాణాత్మ దేహాలను ప్రభువా నాయనా అయా బలపరచమని ప్రభు, చావునకు లోను కాకుండా ప్రభువా లేపమని, లేవనెత్తమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.